నమస్కారం. పిల్లలు ఎందుకు చెడిపోతున్నారు, తప్పుదోవ పడుతున్నారు? ఇది సమాజం ఎందుకు చెడిపోతున్నది? ఇలా తప్పుదోవలో ఎందుకు వెళుతున్నది? ఇది ఇంకొక ప్రశ్న. ఇది మనందరి మదిని తొలుస్తున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం భగవానుడు భగవద్గీతలో ఎప్పుడో చెప్పాడు. భగవద్గీతలో భగవానుడు చెప్పినటువంటి సమాధానాన్ని తెలుసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి ఆయన భారతదేశం వచ్చేటువంటి సివిల్ సర్వెంట్స్కి భారతదేశం గురించి తెలియజెప్పడం కోసం ఇంగ్లాండ్లో నియమింపబడ్డారు. ఆయన కొన్ని ఉపన్యాసాలు సివిల్ సర్వెంట్స్కి ఇచ్చారు. ఆ ఉపన్యాసాలలో చాలా గొప్పగా భారతదేశం గురించి మనకు ఆయన చెప్తారు. ఒక విషయం నా దృష్టిని ఆకర్షించింది యాజ్ ఎ బ్యాంకర్. ఏ డిజానర్డ్ బిల్ ఈజ్ హార్డ్లీ నోన్ ఇన్ ఇండియా. ఏ డిజానర్డ్ చెక్ ఈజ్ హార్డ్లీ నోన్. ఇఫ్ కల్చర్ ఈజ్ ఎ ట్రేడబుల్ కమోడిటీ, ఇంగ్లాండ్ వుడ్ హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ బై ఇట్. ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇది. కల్చర్, సంస్కృతి అనేటువంటిది ఒక వ్యాపార వస్తువు అయినట్లయితే భారతదేశాన్ని పరిపాలించడం వలన ఇంగ్లాండ్ చాలా లాభపడి ఉండేది అని ఆయన చెప్పారు. అదేవిధంగా ఒక వాగ్దాన భంగం, ఒక వ్యక్తి వాగ్దానం చేసినట్లయితే ఆ వాగ్దానాన్ని భంగం చేయడం అనేటువంటిది భారతీయులకు తెలియదు. నేను నీకు ఫలానా రోజున నీ దగ్గర ఇంత తీసుకున్నాను, మళ్ళా తిరిగి చెల్లిస్తాను అనేటువంటి ఒక వాగ్దానాన్ని దాదాపుగా భంగం చేసినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఈరోజు కూడా పల్లెటూళ్ళలో అయ్యో మాట పోతే ప్రాణం పోతుందయ్యా అనేటువంటి వాళ్ళని చాలామందిని చూసాం. ఈరోజు కూడా భారతదేశంలో ఆ మాటలు వినపడుతూ ఉంటాయి. పూర్వకాలపు బ్యాంకర్స్కి తెలుసు, నోటు మీద సంతకం పెట్టి అప్పు తీసుకోవడానికి ప్రాణం పోయినట్లుగా ఉండేటువంటి పల్లెటూరు వాళ్ళని చాలామందిని చూసే ఉంటారు. పల్లెటూరు వాళ్ళని కర్మ, పట్టణంలో ఉండేవాళ్ళు కూడా నోటు మీద సంతకం పెట్టాలంటే చాలా వరకు తటపటా ఇచ్చేవాళ్ళు. నేను నోటు మీద సంతకం పెట్టడం ఏమిటి అని చెప్పి. అలాంటి దేశం, అలాంటి స్థితి నుంచి సింపుల్గా మన పాన్ నెంబర్ చెప్తే మన ఇంటికి అప్పు వచ్చేటువంటి పరిస్థితి, చాలా ఈజీగా అప్పు పుడుతుంది అనేటువంటిది స్థితికి మనం వచ్చాం. సరే, అప్పు తీసుకోవడం తప్పు కాదు, కానీ దానిని ఎగ్గొట్టడానికి 80,000 మార్గాలు ఆలోచించేటువంటి వ్యక్తులను కూడా చూస్తున్నాం. అప్పుని అవసరానికి తీసుకుంటాం, లేకపోతే తీసుకోవడంలో తప్పేం లేదు. కానీ ఎగ్గొట్టడం ఎట్లా అనేదాన్ని మాస్టరీ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందువల్ల జరుగుతుంది ఇది? పూర్వం మనకు సత్యహరిశ్చంద్ర నాటకం వీధి వీధిన, ఊరు ఊరున ప్రదర్శింపబడేది. హరిశ్చంద్రుడి యొక్క కథ, గాథ విని కళ్ళనీళ్లు పెట్టుకోనటువంటి భారతీయుడు లేడు. ఎందుకు? మాట మీద నిలబడ్డాడు ఆయన. మాట మీద నిలబడటం అనేటువంటి దానికి ప్రతీక సత్యహరిశ్చంద్రుడు. అలాగనే శ్రీరామచంద్రుడు కూడా తండ్రి మాటను జవదాటక అడవులకు వెళ్ళాడు. పితృవాక్ పరిపాలనను. అలానే ధర్మరాజు. ఇలాంటి వాళ్ళు పాండవోద్యోగ విజయాలు, రామాయణ నాటకాలు, హరిశ్చంద్ర నాటకాలు ఏవి? అవి చెప్పేవాడు ఏడి? ఏ విలువలు చెప్పి ఎవరిని చూపించి మనం పిల్లల్ని పెంచుతున్నాం ఈరోజు సమాజంలో? ఏ పేపర్ చూసినా ఏదో ఒక విధంగా డబ్బును పోగేసుకున్నటువంటి వ్యక్తి యొక్క సక్సెస్ గురించి మాట్లాడుతున్నాం. డబ్బు పోగేసుకోవడమే సక్సెస్, అదే విజయం అనేటువంటి దాన్ని మనం పిల్లలకు ప్రొజెక్ట్ చేస్తున్నాం. విలువలు పెంచుకోవటం, విలువలకు అనుగుణంగా జీవితాన్ని గడపటం అనేటువంటి మాటను ఎప్పుడో మర్చిపోయాం మనం. నాన్న అబద్ధం ఆడకురా, నాయన ఫలానా దాంట్లో నువ్వు నిష్ణాతుడివి కావాలి, ఈ చదువు నువ్వు చాలా గొప్పగా చదవాలి చెప్తున్నావా? లేదు. చదువు ఎందుకు అంటే డబ్బు సంపాదించడం కోసం. డబ్బు సంపాదించాలి నీ జీవనానికి సరిపడినంత. కానీ ఏం చేసుకుంటావు వెనక? లక్షాధికారి అయిన లవణమన్నమే కానీ మెరుగు బంగారము మింగబోడు అన్నారు కదా. ఎవరైనా కానీ నువ్వు కోట్లు కూడబెట్టినా ఈ జానెడు పొట్టకు తినాల్సినంతవరకే. అది మర్చిపోయి మనం కోట్లకు ఆశ, ఆ ఆశ
డాలర్లు సంపాదించడం కోసం మనందరినీ అమెరికా వైపు పరుగులు తీయిస్తుంది. ఓకే, తప్పేం లేదు. కానీ విలువలు లేకుండా పెంచడం వల్ల చాలా వరకు సమాజ చిత్రం అనేటువంటిది మారిపోయింది. ఇవాళ డబ్బు ఏదో రకంగా సంపాదించుకున్న వాడిని గొప్పవాడి కింద చూపిస్తున్నాం, వాడే శ్రేష్ఠుడు అంటున్నాం. విలువ కోసం నిలబడ్డ వాడిని, మంచివాడిని, నిజమైన మంచివాడిని చవట కిందగా చూపిస్తున్నాం, చేతగానివాడు అంటున్నాం. విలువల కోసం నిలబడ్డవాడిని చేతగానివాడు అంటున్నాం, డబ్బు సంపాదించిన వాడిని గొప్పవాడు అంటున్నాం. గొప్పవాడు అంటే శ్రేష్ఠుడు. భగవానుడు భగవద్గీతలో ఒక మాట చెప్తాడు, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్ ఏవం ఇతరో జనః సయః ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే. పూర్వం ఇక్కడ ఈ శ్లోకంలో మనం చూడవలసింది యద్యద్ ఆచరతి శ్రేష్ఠ, ఏదేది అయితే శ్రేష్ఠులు ఆచరిస్తున్నారో తత్తత్ ఏవం ఇతరో జనః, దానినే ఇతరులైనటువంటి జనులు కూడా పాటిస్తారు. సయః ప్రమాణం కురుతే, దానినే ప్రమాణంగా స్వీకరించి లోకః తదనువర్తతే, దానికి అనుగుణంగానే లోకం నడుస్తూ ఉంటుంది. అక్కడ శ్రేష్ఠ అనే పదాన్ని భగవానుడు వాడారు. భగవద్గీతలో వాడే ప్రతి పదం కూడా చాలా గొప్పది. ఇట్స్ ఏ జిప్డ్ ఫైల్. ఆ పదం నుంచి తీస్తున్న కొద్దీ చాలా అర్థం వస్తుంది. సమాజానికి ఎన్నో రకాలుగా మనం అన్వయం చేసుకోవచ్చు. ఈ శ్రేష్ఠ అనే పదం, హూ ఇస్ ద బెస్ట్, ఎవరు బెస్ట్ అంటే, మనం పూర్వం రాముడిని బెస్ట్ అనేవాళ్ళం, హరిశ్చంద్రుడు బెస్ట్ అని చెప్పేవాళ్ళం, ధర్మరాజును బెస్ట్ అని చెప్పేవాళ్ళం. కానీ ఈ రోజున బాగా డబ్బు సంపాదించేవాడిని బెస్ట్ అని చూపిస్తున్నాం మనం, అలా వాడిని ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఆ ప్రొజెక్ట్ చేయటం వల్ల పిల్లల్లో ఏమైంది, వీడే శ్రేష్ఠుడు అని అనుకుంటున్నారు. ఎప్పుడైతే వాడు శ్రేష్ఠుడు అనుకుంటున్నారో వాడు అవలంబించినటువంటి మార్గాలను కూడా శ్రేష్టమైన మార్గాలు అనుకుంటున్నారు. ఆ శ్రేష్టమైన మార్గాలు విలువలు లేని మార్గాలను కూడా పిల్లలు పాటించడం వల్ల, వాటికి అనుగుణంగానే జీవించడం వల్ల సమాజం చెడిపోయింది. కాబట్టి శ్రేష్ఠత్వము అనేటువంటిది ఏదో చూపించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఒక రాముణ్ణి చూపెడదాం, ఒక కృష్ణుణ్ణి చూపెడదాం, ఒక ధర్మరాజును చూపెడదాం, ఒక హరిశ్చంద్రుడిని చూపిద్దాం, ఒక శివుని చూపిద్దాం. ఇది మనం చేయవలసింది పని. వివేకానందుడు ఒక మాట అంటాడు, ద హైట్ ఆఫ్ ఉమెన్స్ ఇమాజినేషన్ ఇన్ ఇండియా ఇస్ సీత అండ్ సావిత్రి. ఈ దేశంలో ఉన్న స్త్రీల యొక్క ఊహాశక్తి ఎంత దాకా వెళ్తుంది అంటే, వాళ్ళ శిఖరం ఏమిటి అంటే, వాళ్ళు అందుకోవాలనుకున్న శిఖరాలు ఏమిటి అంటే సీతమ్మ వారు, సావిత్రి మాతట. వీళ్ళిద్దరినే వాళ్ళు టార్గెట్గా పెట్టుకుంటారు, అంత ఎత్తులకు ఎదగాలి అని చెప్పి. అలా ఎదగటం అనేటువంటిది మర్చిపోయి మనం చూస్తూనే ఉన్నాం పేపర్లలో. ఇలాంటి వాతావరణాన్ని మనం సృష్టించుకున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు గారు ఒక చోట అంటారు, ఓ గాడ్ గివ్ అస్ గుడ్ ఉమెన్ సో దట్ విల్ మేక్ గుడ్ నేషన్. ఓ గాడ్ గివ్ అస్ గుడ్ మదర్స్ సో దట్ విల్ మేక్ గుడ్ సివిలైజేషన్. ఓ భగవంతుడా, మాకు మంచి తల్లుల్ని ఇవ్వు, మంచి నాగరికతను పెంపొందించుకుంటాం. ఓ భగవంతుడా, మాకు మంచి స్త్రీలను ఇవ్వు, మంచి దేశాన్ని పెంపొందించుకుంటాం, తయారు చేసుకుంటాం. ఒక జిజియాబాయి శివాజీని తయారు చేసింది. ఒక సమర్థ రామదాసు లాంటి గురువు, విజయాబాయి లాంటి తల్లి శివాజీని తయారు చేసింది. అలా తల్లులకే బాధ్యత ఉంది. పిల్లలు చెడిపోతున్నారు, సమాజం చెడిపోతున్నది అంటే ముందు తల్లులు ఒక్కసారి ఆలోచించాలి. పిల్లలకు రామాయణం చెప్పండి, భారతం చెప్పండి, గీత చెప్పండి, హరిశ్చంద్రుడి కథలు చెప్పండి. తద్వారా సమాజాన్ని మనం బాగు చేసుకునేవాళ్ళం.